విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని, సాయంత్రంలోపు చర్చలకు పిలుపు రాకపోతే రేపటి నుంచి నిరవధిక సమ్మె చేస్తామంటున్న ఉద్యోగులతో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు వచ్చినా మనకు తెలియదు, మన భార్యలకు అసలు తెలియదు. ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా మా సమ్మె చేయడం జరుగుతుంది. ఎందుకు అందరం సమ్మె పోవడం జరుగుతున్నది. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క ప్రాబ్లమ్స్ని ప్రభుత్వం గుర్తించడం లేదని, అలాగే వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా వీరి సమస్యలకు సంబంధించి మరిన్ని విషయాలను ఈ ఎంప్లాయీస్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా మీ సమస్యలు ఏంటి? ప్రభుత్వంతో ఏమైనా చర్చించారా? ముఖ్యంగా మా సమస్య ఏంటంటే సార్, మా 20 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. ఎప్పుడైనా మాకు న్యాయం జరుగుతుంది, రెగ్యులేషన్ అయితే ఒక ఆశతో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అయినా ఇప్పటి వరకు ఈ కాంట్రాక్ట్ కార్మికునికి న్యాయం జరగలేదు. న్యాయం జరగకుండా కానీ అన్యాయాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ల కాంట్రాక్ట్ వ్యవస్థకు మేము వ్యతిరేకం ఇస్తలేము. కాంట్రాక్టర్ల వ్యవస్థలో మా కార్మికులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే జీతాలు 3 నెలల నుంచి సంవత్సరం వరకు జీతాలు ఇయ్యరు. జీతాలు ఇచ్చిన జీతాల నుంచి 1000 నుంచి 2000 రూపాయలు రిటర్న్ పేమెంట్ తీసుకుంటారు. ఈపీఎఫ్, ఈఎస్ఐ ఏది సరిగా కట్టలేరు. ఇవన్నీ మేము మేనేజ్మెంట్ దృష్టికి 100 లెటర్లు రాసినాం. సార్, మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయడానికి రాస్తే ఇంతవరకు ఏ మేనేజ్మెంట్ అయినా కూడా, జన్కో అయినా, ట్రాన్స్కో అయినా, డిస్కంలో అయినా మాకు న్యాయం చేయలేదు. మాకు ఇచ్చే జీతము కాంట్రాక్టర్ ద్వారా కాకుండా డైరెక్ట్ డిపార్ట్మెంటే మాకు జీతం ఇవ్వాలా. మెయిన్ 2 డిమాండ్స్. ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ పేమెంట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రెగ్యులరైజేషన్. డైరెక్ట్ పేమెంట్ ఎందుకు అడుగుతున్నారంటే, ఈ కాంట్రాక్టర్స్ కూడా పర్ఫెక్ట్ గా మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్ పెంచుతుంది. ఆపరేటర్కి 500, అటెండర్కి 300 ఇలా డిజిగ్నేషన్ ప్రకారం వేస్తుంది. కానీ అది ఇయర్ వైజ్ ఇంక్రిమెంట్స్ వాళ్ళకి వేస్తున్నారు. కానీ మాకు ఇయర్ వైజ్ ఇంక్రిమెంట్స్ కూడా అట్లా లేవు. అందు గురించి మాకు ఈ వీళ్ళతోటి ఈపీఎఫ్, ఈఎస్ఏ డిస్టర్బెన్స్ జరుగుతోంది. మన సర్కారు రాకముందు మన కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమిటంటే, అసలు కాంట్రాక్ట్ కార్మికులు అనేదే లేకుండా చేస్తానని చెప్పాడు. మరి కాంట్రాక్ట్ కార్మికులు బహిరంగ కూడా సభలు పెట్టడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు నేరుగా వచ్చి నాతో మీరు మాట్లాడొచ్చు. మీకు ఏ విధంగా అయినా మీ తెలంగాణ సర్కార్ వస్తే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో పర్మనెంట్ చేస్తాను, కనపడనీయకుండా చేస్తాను, కాంట్రాక్ట్ కార్మికులు రద్దు చేస్తానని చెప్పాడు. అదే విధంగా ఇప్పుడు మరి ఆయన మాట మటుకి ఈ కేసీఆర్ గారు నిలబెట్టుకుంటారని కూడా మేము అనుకుంటున్నాము. 8వ తారీఖులోగా ప్రభుత్వం స్పందించినట్లయితే నిరవధిక సమ్మెకు కూడా దిగుతామని చెప్పేసి కాంట్రాక్టు ఉద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో రాజ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.